భారతదేశంలో వివిధ మతాలు ఉంటాయి. వాటికి కొన్ని హక్కులు ఉండాలని చెప్పేసి దానికి సంబంధించిన హక్కు. మనం ఐదవది విద్యా సాంస్కృతిక హక్కు. అంటే భారతదేశంలోని ప్రజలకు విద్యకు సంబంధించిన హక్కు గురించి ఇది చెప్తుంది. తర్వాత వచ్చేసి ఆస్తి హక్కు ఆరోది. అయితే దీన్ని తీసేసిల్లని చెప్పినాం. ఇది అంటే వ్యక్తిగతమైన విషయం. దీన్ని చట్టబద్ధమైన హక్కుగా 300A ఆర్టికల్లో పెట్టడం జరిగింది. అయితే దాన్ని తర్వాత చూసుకుందాం. లాస్ట్కి ఏడోది వచ్చేసి రాజ్యాంగ పరిహారపు హక్కు. అంటే మనకు ఇప్పుడు మనం చూసుకున్న హక్కులన్నీ మనం పొందేటప్పుడు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే, అంటే ఇప్పుడు నేను ఇక్కడ స్వేచ్ఛగా మాట్లాడుతున్నా, నాకు స్వేచ్ఛగా మాట్లాడకుండా ఉండడానికి ఏమైనా ఇబ్బంది ఎదురైతే మనము సుప్రీంకోర్టు లేదా కోర్టుల ద్వారా మనము దీని గురించి అక్కడ ఒక కేసు వేసి మనకు కావాల్సిన హక్కును పొందొచ్చు అని చెప్పేసి రాజ్యాంగ పరిహారపు హక్కు అనేది చెప్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఒక్కొక్క హక్కు గురించి వాటికి ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం నెక్స్ట్